నమస్తే, నేను మీ ప్రవళిక. వెల్కమ్ టు కిరణ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్, వాస్తు స్పెషలిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం. సార్, ఇప్పుడు కొత్త ఇల్లు కట్టుకునేటప్పుడు శంకుస్థాపన మనకున్న ప్లేస్లో ఎలా చేయాలి అనే దాని గురించి, వాస్తుపరంగా మనం ఎలా చేయాలి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయరా? భూమి పూజ, శంకుస్థాపన రెండు ఉంటాయి. అవును. ఆ ప్రకారంగా ఎలా చేస్తే బాగుంటుంది, చేస్తే అది ఫస్ట్ కంపల్సరీ మనం చేస్తాం, అది చేయకపోతే మాత్రం మనం ఏమి మొదలు పెట్టాం. కొంతమంది ఏమీ లేకుండా కూడా ఏదో ఒక టైంలో మొదలు పెడుతుంటారు. అవి కొన్ని ఆగిపోయిన దాఖలాలు ఉన్నాయి. నేను చాలా వరకు కూడా నేను వెళ్ళి అవన్నీ మళ్ళీ శంకుస్థాపన చేయించి, సగం మధ్యలో ఇల్లైనా కూడా శంకుస్థాపన చేయించి దానికి మళ్ళీ భూమి పూజలా చేస్తే కట్టుకున్నారు. తర్వాత అక్కడ ఉన్న నెగిటివ్ ఎనర్జీస్, అక్కడ ఉన్న కొన్ని ఆత్మరూపంలో ఉన్న నెగిటివ్స్ ఉంటాయి. అది చాలా డేంజరస్. అది కొంతమంది చేస్తున్నారు. అవి మా వాళ్ళు కూడా ఈ జియో ఆర్ఆ స్కాన్ చేసే వాళ్ళు కూడా ఆ యొక్క ఆత్మల్ని పంపించలేకుండా దానికి వేరే ఉంటాయి, దాని నెగిటివ్ వస్తుందని కొంతమంది చేస్తున్నారు, కొంతమంది చేయట్లేదు. నేనైతే పర్ఫెక్ట్గా అన్నీ చేసేస్తున్నాను. ఖచ్చితంగా ఆ ఇల్లులు కూడా సగం మధ్యలో ఆగిన ఇల్లులు బాగున్నాయి. అదే ఫస్ట్ నుంచి మొదలుపెట్టిన ఇల్లులు కూడా కరెక్ట్గా చేస్తున్నాం. అసలు ఈ శంకుస్థాపన ఎట్లా చేయాలి, భూమి పూజ ఎక్కడ చేయాలి అనేది మనం ఒకసారి చూద్దాం. శంకుస్థాపన, భూమి పూజ. ఇది మన సబ్జెక్ట్. స్థలం ఇలా ఉంటుంది. ఈస్ట్, నార్త్, సౌత్. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. ఇది బ్రహ్మస్థానం. ప్రతి ఇంటికి కంపల్సరీ ఉంటుంది. ఇక్కడ నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్, సౌత్ వెస్ట్, సౌత్ ఈస్ట్ ఇలాగా ఉంటాయి. ఇది నార్త్ వెస్ట్, నార్త్ ఈస్ట్ ఇలా ఉంటుంది. ఈ మూల నుంచి ఈ మూలకి నార్త్ వెస్ట్ ఉంటుంది, నార్త్ ఈస్ట్ ఉంటుంది, సౌత్ ఈస్ట్ ఉంటుంది, సౌత్ వెస్ట్ ఉంటుంది. ఇలా దీన్ని మనం చేసుకుంటాము. చేసుకున్న తర్వాత ఎక్కువ శాతం మంది ఏం చేస్తుంటారంటే భూమి పూజ నార్త్ ఈస్ట్లో చేస్తుంటారు. భూమి పూజ ఇక్కడే, శంకుస్థాపన కూడా ఇక్కడే చేస్తారు. నార్త్ ఈస్ట్ అంటే మనకి ఈశాన్యం. నార్త్ ఈస్ట్ అంటేనే ఈశాన్యం అంటాం కదా, ఇక్కడే చేస్తుంటారు. కానీ మన వాళ్ళు కొంతమంది, మా వాస్తు సిద్ధాంతులు కావచ్చు, పంతులు గారు కావచ్చు, ఇక్కడ చేయమంటారు. కానీ ఇక్కడ చేయొద్దు, ఒక భూమి పూజనే చేయాలి. ఎందుకో చెప్తా. ఇక్కడ భూమి పూజ చేసినప్పుడు మనకు భూమి పూజ మాత్రమే చేయాలి. భూమి పూజనే ఎందుకు చేయాలి అంటే, ఇక్కడ ప్లెయిన్ ల్యాండ్ ఉంది. ఇక్కడ ప్లెయిన్ ల్యాండ్ ఉన్నప్పుడు మనము భూమి పూజ అనేది మనం చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఈ ప్లెయిన్ ల్యాండ్లో ఇక్కడ ఈశాన్యం చూసేసి మనం కొంతమంది సౌత్ రోడ్ ఉంటుంది, వెస్ట్ రోడ్ ఉంటుంది, నార్త్ రోడ్ ఉంటుంది. ఏదైనా సరే భూమి పూజ ఇక్కడే చేయాలి. అంటే నార్త్ ఈస్ట్లో శివుని ఆస్థానం కాబట్టి, శివుడు అనేది కొంతమంది అనేది మనం అనుకుంటాం. ఈశాన్యం అంటే శివుడికి సంబంధించిన ఆ ప్లేస్ కాబట్టి, దైవత రూపం కాబట్టి అట్లా చెప్పి మనం చేస్తాం. ఇక్కడ భూమి పూజ ఇక్కడే ఎందుకు చేస్తున్నాం, ఈ దేనికోసం చేస్తున్నాం అంటే, శివుడి ఆధీనంలో అందరు దేవతలు దాదాపు ఉంటారు కాబట్టి మనకు ఒక విషయం చెప్పుకుంటూ చేస్తాం. అమ్మ భూమాత, మాకు ఈ స్థలంలో మేము ఈ ఇంటిని నిర్మాణం చేసుకుంటున్నాము. ఈ నిర్మాణం చేసే క్రమంలో మాకు ఎటువంటి ఒడిదుడుకులు కలగకుండా మీరు ఇది చేయాలని చెప్పేసి దండం పెట్టి పూజ చేస్తాం. అక్కడ అయిపోయింది. తర్వాత వెంటనే భూమి పూజ అయిపోయిన వెంటనే ఇక్కడ అక్కడికి పనికి సంబంధించిన కొన్ని పనిముట్లు,
అది చేసి పూజ చేసి పక్కన పెట్టేసి ఇక్కడే తవ్వి శంకుస్థాపన చేస్తుంటారు. అవును. అది చాలా తప్పు. ఓకే, ఇక్కడ భూమి పూజ మాత్రమే చేయాలి. భూమి పూజ మాత్రమే చేయాలి. ఈశాన్య చేసిన మూలలో. తర్వాత శంకుస్థాపన ఇక్కడే చేస్తారు. అవును. చేసినప్పుడు ఏం చేస్తారు, కొంతమంది పిల్లర్ కూడా ఇక్కడ ఇప్పుడు మన ఆఫీస్లో కానీ ఎక్కడైనా సరే ఈ భూమి పూజ చేసి శంకుస్థాపన చేసే దగ్గరే పిల్లర్ పెట్టమంటుంటారు. అది చేయొద్దు. దానివల్ల యూజ్ ఏమిటి, ఇక్కడ శంకుస్థాపన చేస్తే ఇదంతా ఎనర్జీ ఎలా వస్తుంది, ఓకే. ఇక్కడ ఎనర్జీ ఎలా వస్తుంది, ఇక్కడ మాత్రమే ఎనర్జీ ఉంటుంది, కాకపోతే ఇక్కడ వరకే ఉంటుంది. అదే బ్రహ్మస్థానంలోకి వచ్చి చేసినాము అనుకోండి శంకుస్థాపన, దీని ఎనర్జీ మొత్తము టోటల్గా ఇక్కడ నుంచి ఇట్లా ఇట్లా అన్ని 4 దిక్కులు వెళ్ళిపోతుంది. ఓకే, అంటే ఈక్వల్ గా పాస్ అవుతుంది. ఈక్వల్గా పాస్ అవుతుంది. బ్రహ్మస్థానం అనేది దాని గురించి క్లియర్గా చెప్తాం. ఇక్కడ శంకుస్థాపన అనేది శంఖం అంటే మనం ఊదే శంఖము, పూజలో వాడే శంఖం అనుకుంటారు. ఇది కాదు అట్లాగా. ఇక్కడ ఒక శివలింగం ఆకారంలో ఉంటుంది. మినిమం 9 ఇంచెస్ ఉంటుంది, 10 ఇంచెస్ కానీ 12 ఇంచెస్ కానీ, అంటే 9, 10, 12 ఏదైనా ఉంటుంది. పూజా స్టోర్లో దొరుకుతుంది. దానికి టేకుదైతే చాలా మంచిది, ఇంకా స్టోన్ అయితే ఇంకా మంచిది. స్టోన్ మనకు ఇప్పుడు ఏమంటారు, మన పాలరాతి స్టోన్స్ ఇస్తుంటారు కదా, అక్కడ కూడా ఒకసారి ఉంటాయి. లేకపోతే ఆర్డర్ ఇచ్చి కూడా చేయించుకుంటే ఇంకా మంచిది. అంటే లైఫ్ లాంగ్ ఇక్కడ ఉంటే దాని ప్రభావం వేరేలాగా చూపిస్తుంది. ఎనర్జీస్ చాలా బాగా చూపిస్తుంది. ఆ స్టోన్ బాగుంటుంది. ఇంకొకటి, అది ఆకారం అనేది శివుడి ఆకారంలో ఒక శివలింగం టైప్ ఉంటుంది. అది చూసుకోవాలి. కొన్ని మెట్లు అవన్నీ దానికి ఒక వస్తుంది. ఆ స్ట్రక్చర్ కరెక్ట్గా చూసుకొని తెచ్చుకోవాలి. ఒకవేళ లేదంటే మనకు ఫోన్ చేసినా కూడా చెప్తాను నేను. రెండోది, ఈ శంకుస్థాపన చేసే టైంలో నవగ్రహాలు అనేవి చిన్న చిన్న ఇస్తారు. ఆ నవగ్రహాలు 50 రూపాయలు 100 రూపాయలకు ఇస్తుంటారు. కానీ నవగ్రహాలు వచ్చేది ఒక్కటి కూడా 50 రూపాయలకు రాదు, 100కి రాదు. కానీ నవగ్రహాలు ఇస్తారు, అవి డూప్లికేట్. దానివల్ల యూజ్ ఉండదు, వేస్ట్. ఆ నవగ్రహాలు కావాలంటే మనం ఇస్తాము. కాకపోతే ఇక్కడ పెట్టే నవగ్రహాలు ఇన్ని కోట్లు లక్షలు పెట్టి కట్టే ఇంటిలో ఆ 50 రూపాయలు 100 రూపాయలకు వచ్చే నవగ్రహాలు తీసుకొచ్చుకుంటారు. అది వేస్ట్, అది చేయొద్దు. దానివల్ల యూజ్ లేదు, వేస్ట్, పవర్ ఉండదు. మనకు కావాల్సింది పవర్ కోసము ఈ శంకుస్థాపన చేస్తున్నాం. దానివల్ల ఏదో 50 రూపాయలకు 100 రూపాయలకు తూతూ మంత్రంగా చేసేది అవసరం లేదు, చేయాల్సిన పని కూడా లేదు. భూమి పూజ చేయకు, ఏది చేయకు, అట్లా అంటే వేస్ట్ కదా. చేసి మన ఇల్లు కరెక్ట్గా మనకు ఏ ఇబ్బందులు లేకుండా ఒక ఎనర్జీస్తో పాస్ చేసి కట్టే ఇల్లుని ఇంత తక్కువలో చేస్తే ఎనర్జీస్ కూడా అంతే తక్కువ పాలలో ఉంటాయి. అది వేస్ట్. ఏం చేయాలంటే, ఈ శంకుస్థాపనతో పాటు మన దగ్గర ఒక ఎనర్జీస్ని క్రియేట్ చేసే ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్ ఇస్తాను. టోటల్గా ఎనర్జీస్ పాస్ అవుతాయి. ఒకవేళ హెవీ నెగటివ్ ఉంది అంటే కూడా ఆ నెగటివ్ కూడా నేను చేసిస్తా. అసలు ఇల్లు ఎక్కడ ఆగదు ఇంకా. అంటే ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి చూసినప్పుడు నేను వెళ్తా, కంపల్సరీ వెళ్తాను అక్కడికి. ఇల్లు స్టార్ట్ చేసే మూమెంట్లో ఆ రోజు కావాలంటే శంకుస్థాపన చేసే టైంలో ఆ టైమింగ్ అదన్నీ ఇస్తాను. డేట్లు కూడా చెప్తా ఏ రోజు చేసుకోవద్దు అన్నది. ఈ శంకుస్థాపన చేసే టైంకి అవన్నీ మనం ఇచ్చేటివన్నీ ఇస్తాము. ఖచ్చితంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కంపల్సరీ అది సెట్ అయిపోతుంది. ఇదొకటి. రెండోది, డేట్లు. ఈ శంకుస్థాపనకు ఇవన్నీ మనం చేస్తాము, ముహూర్తం పెడతాము, అవన్నీ ఉంటాయి. డేట్లు మళ్ళీ చేసుకోకూడదు. 4 కానీ 13 కానీ ఆ రోజు దశమి ఇస్తారు. మన పంతులు గారు ఉంటారు, దశమి ఏకాదశి వచ్చి ఉంటుంది. ఇక్కడ 4th డేట్ వచ్చి ఉంటుంది, లేకపోతే 7 వచ్చి ఉంటుంది, లేకపోతే 16 వచ్చి ఉంటుంది, 25 వచ్చి ఉంటుంది, 8 వచ్చి ఉంటుంది, 17 వచ్చి ఉండొచ్చు, 26 వచ్చి ఉండొచ్చు. ఈ డేట్లలో చేస్తే కనుక 4 చేయొద్దు, 13 చేయొద్దు, 22 చేయొద్దు, 31 చేసుకోవద్దు. అది మీకు దశమి వచ్చినా కూడా, ఏకాదశి వచ్చినా కూడా, పంచమి వచ్చినా కూడా, ఏదైనా సరే, పాడ్యమి ఉన్నా సరే, ఈ డేట్లలో చేస్తే ఇక్కడ 4 వచ్చేసి రాహువు. అంటే ఏదో రకమైన డిస్టర్బెన్స్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తాడు. నువ్వు పర్మిషన్ తీసుకోలేదని జిహెచ్ఎంసీలు రావచ్చు, లేకపోతే ఎవరైనా రావచ్చు. ఆ పర్మిషన్స్ కోసం
ఆపుతాడు, ఏదో ఒక లిటిగేషన్స్ పెడతాడు, పక్కింటి వాళ్ళతో గొడవలు పెట్టొచ్చు, ఓకే. ఏదో రకమైన డిస్టర్బెన్స్ మీరు ఇల్లు కట్టే వరకు ఆ టెన్షన్ వాతావరణం ఉంటుంది. ఆ 4 నంబర్తో ఉంటే 4 నెంబర్తో ఉంటే ఆ డిస్టర్బెన్స్, రాహు పని ఏంటి, గొడవలు పెట్టేయడం కదా, అవును. ఆయన పని ఏదో రకంగా గొడవ పెట్టిస్తుంటాడు. ఓకే. 7 ఈ 7లో చేసుకుంటే కనుక ఈ భూమి పూజ చేస్తే ఆ రోజు ఏం ఆధారపడి ఉంటుందంటే, మనం ఇల్లు మొదలు పెడతామే కానీ కట్టాం, ఇక ఓకే. ఏం అవసరం లేదు. ఎందుకు అంటే ఒక సన్యాసి తత్వం అనేది ఆ ఇంట్లో అక్కడ ఏర్పడుతుంది. ఏర్పడినప్పుడు నాకేం వద్దు, ఇల్లు వద్దు, ఏమొద్దు, అప్పుడు ఏం చేస్తుంది అంటే డబ్బు రానివ్వదు. ఇతను చేయాల్సిన పని ఏంది, ఇల్లు కట్టించుకొని స్వర్గ సుఖాలతో ఉండాలా, లేకపోతే సన్యాసంలో కలవా, సన్యాసంలోనే కల్పిస్తుంది. అంటే ఇల్లు వద్దు, నాకు ఏమొద్దు అని ఒక ధోరణికి వచ్చి డబ్బు కూడా రానియకుండా చేస్తుంది. ఇదొకటి. 8 అంటే సేమ్ ఇందాక మీకు 4లో ఎట్లయితే డిస్టర్బెన్సెస్ ఉంటాయో ఇక్కడ డబ్బు రానివ్వదు, ఇంటికి డబ్బు రానియకుండా ఇబ్బందులు చేస్తుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. అక్టోబర్ 22 అంటే నేను ఆఫీస్ స్టార్ట్ చేశాను. అక్టోబర్ 22 దసరా వచ్చింది. ఆ రోజు దసరా అని ఏమంటాము, విజయదశమి వచ్చింది, బాగుంటుంది మనం అందరం అనుకుంటాం. ఇందాక దశమి గురించి చెప్పాను, బాగుంటుంది అనేది, మంచి హోమాలు చేసి అన్ని చేసి చాలా మందిని పిలిచి ఫుల్గా ఓపెన్ చేశాను ఆఫీస్. కాలేదు, 6 మంత్స్ తిరగకుండా మూతపడ్డది. ఇదే 22 తర్వాత 23వ తారీఖున ఇల్లుకు భూమి పూజ శంకుస్థాపన చేశాను. ఇక్కడ ఆఫీస్ ఓపెన్ చేశాను హైదరాబాద్లో. ఊర్లోకి వెళ్ళి 23వ తారీఖు ఇంటికి శంకుస్థాపన చేశాను. శంకుస్థాపన చేసినప్పటి నుంచి నిర్విఘ్నం కాకుండా ఇక్కడ ఆఫీస్ క్లోజ్ అయిపోయింది, ప్రాబ్లంలో పడి అప్పుల పాలైపోయింది. ఇక్కడ ఇల్లు కంప్లీట్ అయింది. అప్పులుంటే ఇల్లు ఎలా కట్టారు సార్ మరి? అంటే అప్పుడు బాగానే ఉన్నాయి, బాగానే ఉన్నాయి, డబ్బులు లేవని కాదు. ఇక్కడ ఆఫీస్ ఇది ఏం చేసిందంటే, పార్ట్నర్స్ మా మధ్యలో గొడవలు వచ్చినాయి. అతను బిజినెస్ ని ఇన్వెస్ట్మెంట్ నాకన్నా ఎక్కువ చేయలేకపోతున్నాడు. ఇదంతా చెప్పాను నేను, ఇట్లా చేస్తున్నావు కదా మరి ఇదంతా ఏంటని. ఇది క్లోజ్ అయిపోయింది, దాదాపు 2-3 కోట్లలోకి వెళ్ళిపోయింది. ఇల్లు ఎంత, దాదాపు 15 lakhsలో అయిపోయింది. ఊర్లో ఎంత పెద్ద ఏమి ఉండదు కదా, 15 lakhsలో వెళ్ళిపోయింది. ఇది 2-3 కోట్లు లాస్ అయిపోయి ఇంకా 2-3 సంవత్సరాలు అట్లనే వాళ్ళకి అందరికీ సమాధానాలు చెప్పుకోలేక ఇబ్బందులు పెట్టి ఇది అయిపోయింది. ఈ ఇల్లు కంప్లీట్ అయిపోయింది. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఎటువంటి నిర్విఘ్నాలు లేకుండా ఈ డేట్స్ ముందుకు తీసుకుపోతాయి. ఇక్కడ అన్ని విఘ్నాలు పడి ప్రాబ్లమ్స్ చేస్తుంది అనేది. ఈ డేట్లు కాదు మరి, ఏ డేట్లలో మేము చేసుకోవాలి, అది అమావాస్య వచ్చినా అష్టమి వచ్చినా ఏదొచ్చినా సరే ఏ డేట్లో చేసుకుంటే బాగుంటుంది అంటే, 1 కానీ 10 కానీ 19 కానీ, తర్వాత 2కి వస్తే 2 కానీ 11 కానీ, ఇట్లా 5కి వస్తే 5 కానీ 14 కానీ 23 కానీ 6 కానీ 15 కానీ 24 కానీ 9 కానీ 27 కానీ, ఈ డేట్లలో మాత్రమే మనము శంకుస్థాపనలు కానీ, ఇంటికి సంబంధించిన భూమి పూజలు కానీ, ఇంకా ఓపెనింగ్స్ కానీ ఏవైనా సరే ఇవి చాలా బాగుంటాయి. దీనిలలో కూడా మెయిన్ ఏంటి అసలు, 1, 10, 6, 15, 5, 23, 9 ఇవి మెయిన్. ఈ మంచి నంబర్లలో కూడా ఇంకా మెయిన్ అంటే ఇవి, ఈ డేట్లలో చేసుకుంటే మంచిది. లేదు సార్ నాకు అర్థం కావట్లేదు, మీరే నా డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఒకటి చెప్పండి, ఫోన్ చేసినప్పుడు ఖచ్చితంగా చెప్తాము, నేనే వస్తాను, దానికి అన్నిటి క్లియర్గా కూడా చెప్తాం. ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా ఈ డేట్లో చేసుకోవచ్చు అంటే, డేట్ ఆఫ్ బర్త్ లేకున్నా కూడా చేసుకోవచ్చు, ఈ డేట్లో చేసుకోవచ్చు. ఇంకా డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళకి ఇంకా పర్ఫెక్ట్గా ఉండాలంటే ఏ డేట్లో అన్నది మనం చెప్పిస్తాము, క్లియర్గా చేసుకోవచ్చు. ఖచ్చితంగా మనకి ఏ విఘ్నాలు లేకుండా ముందుకెళ్తాయి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను చెప్పాను, మీకు కూడా ఎట్లా ఉండాలి, మీ ఇల్లు ఎటువంటి నిర్విఘ్నాలు జరగకుండా ముందుకెళ్ళాలంటే ఖచ్చితంగా ఈ టైప్ ఆఫ్ చేసుకుంటే కనుక గ్యారంటీగా మనం ఎటువంటి ఇబ్బందులు పడకుండా ముందుకెళ్ళచ్చు. అంటే శంకుస్థాపన ఏ రోజు చేయాలి, ఎక్కడ చేయాలి? నార్మల్గా అయితే మనం ఈశాన్యంలో భూమి పూజ చేసి అక్కడే చేసేసుకుంటాం కదా, సో అది కాకుండా బ్రహ్మణ స్థానంలో చేస్తే ఇక్కడ కట్టడాలు ఏం కట్టం మనం. మన ఇక శంకుస్థాపనకు కానీ ఎటువంటి వెయిట్ పడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రహ్మస్థానంలో ఏం చేయం కాబట్టి ఇట్లా వెయిట్ పడకుండా ఎనర్జీని ఇస్తుంది. ఇక్కడ ఏం చేస్తారు, ఇక్కడ చేస్తే
ఇక్కడ వెయిట్ పడుతుంది, ఒక పిల్లర్ వేస్తాము లేకుంటే ఒక గోడ కడతాము, ఏదైనా చేస్తాం. ఈ వెయిట్ పడి ఇక్కడ స్ప్రెడ్ కూడా చేయలేదు అది. ఓకే ఓకే. ఇక్కడ ఉన్నది ఇక్కడ ఉంటే 4 స్థానాలకు ఫుల్గా ఎనర్జీని ఇస్తుంది. ఓకే సార్, అంటే చాలా మంచి సబ్జెక్ట్ చెప్పారు మా ప్రేక్షకులకి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఓకే, చూసారు కదా, ఎవరైనా సార్ని కలిసి మీ పర్సనల్ డేట్ ఆఫ్ బర్త్లో ఏదైనా చేంజెస్ ఉన్నాయి చేసుకోవాలి, లేదు శంకుస్థాపన గురించి కానీ ఏదైనా ఇష్యూ గురించి కానీ మీరు సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.